RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. అయితే ఈ మూవీ వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా అతను నుంచి మరొక మూవీ రాలేదు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి కూడా అప్డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో తారక్ రామ్ చరణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ మరొక మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ కూడా నిర్మించారు. అయితే ఈ కాంబోలో తెరకెక్కబోయే మూవీకు భారీ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే నిజానికి ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ కోసం రెడీ చేశారని, అయితే డేట్స్ కుదరకపోవడంతో తారక్ నో చెప్పారని టాక్. మంచి స్కోప్ ఉన్న మూవీ కావడంతో తారక్ ఈ స్టోరీను తన ఫ్రెండ్ చరణ్ దగ్గరకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంతమంది అన్న విషయం ఒక బుచ్చిబాబుకు మాత్రమే తెలుసు. అయితే దీని గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం పెద్ద డిస్కషన్సే పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో వదిలేసిన కథ మీ హీరో చేస్తున్నారు అంటే రామ్ చరణ్ అభిమానులు మీకు అంత సీన్ లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. హీరోలు ఫ్రెండ్షిప్ చేస్తూ బానే ఉంటారు, మధ్యలో వారి అభిమానులు మాత్రం వాదోపవాదాలకు దిగుతున్నారు. ఈ మూవీకి సంబంధించి చెర్రీ తారక్ అభిమానుల మధ్య హాట్ డిస్కషన్ జరుగుతోంది. అయితే ఇక్కడ అందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా పెద్ది మూవీ నిజంగానే తారక్ చెర్రీ కోసం పంపినా అందులో కొత్తేమీ లేదు. ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక హీరో వద్దు అనుకున్న సినిమాని మరొక హీరో చేసి బ్లాక్ బస్టర్ సాధిస్తున్నారు. మహేష్ బాబు రికార్డ్ సృష్టించిన అతడు చిత్రం పవన్ కళ్యాణ్ చేయాల్సింది. సుమంత్ నువ్వే కావాలి మూవీని వదులుకున్నాడు. ఇలా మనం ఉండే టాలీవుడ్ లో బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రామ్ చరణ్ మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఇది వేరే స్టోరీ అని చెప్పిన వీడియో క్లిప్ ని చెర్రీ ఫ్యాన్స్ వెతికి బాగా వైరల్ చేశారు. రామ్ చరణ్ కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య బాండింగ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇద్దరు అగ్ర హీరోలు అయినా కలిసి సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య కథలు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళినా పెద్ద పట్టింపులు ఉండవు. కాబట్టి ఫ్యాన్స్ కూడా దీని గురించి పెద్దగా హడావడి చేయాల్సిన అవసరం లేదు.